మనం చేసే పూజలు దేవునికి చేరుతున్నాయా లేదా? దేవునికి చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగా ఊహించుకోవచ్చు. ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. అది సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి. మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. మీకు కష్టాలు తొలగిపోతాయని అర్థం. సంకేతం. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం. పూజలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తే కనుక కొబ్బరికాయని తీసేసి కాళ్ళు, చేతులు కడుక్కుని తిరిగి మంచి కొబ్బరికాయని కొట్టినట్లయితే ఆ దోషం అనేది పోతుంది. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం పైనుంచి పువ్వులు కింద పడుతా ఉంటాయి. అది శుభ సంకేతం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటిని మీకు మంచి జరగబోతుందని అని సంకేతం. ఈ పువ్వులను తీసుకుని దేవుని ఆశీర్వాదంగా భావించాలి. పువ్వుని తీసుకుని ఒక ఎర్రని వస్త్రంలో ఉంచి దాంట్లో ఒక రూపాయి నాణెం పెట్టి కొన్ని బియ్యం పోసి అది మనం ఎక్కడైతే బీరువాలో పెట్టుకుంటామో ఇల్లంతా సిరి సంపదలతో అయితే నిండి ఉంటుంది. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజా సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన అస్సలు చేయకూడదు. నిలబడి పూజ చేయడం వల్ల అస్సలు శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి నిలబడి పూజ చేయకండి, కూర్చుని మాత్రమే పూజ చేయండి. ఒక్కోసారి మనం పొరపాటుగా పూజ చేసే సమయంలో కుంకుమ కింద పడతాయి. దాన్ని చీపురుతో మాత్రం తొడవకూడదు ఎప్పుడు. ఎందుకంటే కుంకుమ అనేది సౌభాగ్యానికి చిహ్నం కదా. మన చేతితోనే తీసేసి ఆ కుంకాన్ని పారుతున్న నీళ్ళలో వేసేస్తే ఎటువంటి దోషం ఉండదు. అలాగని కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగడం కూడా అశుభం. కాబట్టి దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతాయి. ఒక్కొక్కసారి మీ ఇంట్లో దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. అలా పూర్తిగా కనుక కాలిపోయినట్లయితే దేవుని అనుగ్రహం మీ మీద ఉందని అర్థం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవుని ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సూచకం. బల్లులు లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం. అలాగే పూజ గదిలో నల్ల చీమలు అంటే కండ చీమలు అంటారు కదండి, అవి కండ చీమలు కనుక కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది. అలా అస్సలు శబ్దం రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అలా కాకుండా మనకి శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. అలా శబ్దం అయితే రాకూడదండి. అలాగే స్త్రీలు పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు అయితే ధరించకూడదండి. ఎప్పుడు కుంకుమ పెట్టుకుని మనం దేవుడికి పూజ అయితే చెయ్యాలండి. కుంకుమ పెట్టుకుని ఆడవాళ్ళు పూజ చేయాలండి. అలా చేస్తే మనకి ఐశ్వర్యప్రదం, నెక్స్ట్ సౌభాగ్యప్రదం కూడా. అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకుని మాత్రం పూజ చేయకూడదండి. భూమికి కనిపించేలా జుట్టు అయితే ఉండకూడదు. పూజ చేసేటప్పుడు జుట్టు ముడి అయితే వేసుకోవాలి. నల్ల బొట్టు అయితే పెట్టుకోకూడదండి. ప్రతి స్త్రీ ఎర్ర బొట్టు, ఎర్ర కుంకుమ అయితే పెట్టుకోవాలండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు పూజ గది ఎప్పుడు ఈశాన్యం మూల ఉండడం చాలా శ్రేయస్కరం అండి. ఈశాన్యం మూల ఉంటే మన ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకూడదండి. అలా డబ్బులు ఇవ్వడం వల్ల మనకి
లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతదని అర్థం. ఒక్కొక్కసారి మనం ఇలా పూజ చేయగానే ఎవరో ఒకళ్ళు దేనికో దానికి వస్తారండి. అప్పుడు ఇవ్వకూడదు. మళ్ళీ మనం దీపం వెలుగుతా ఉండగా మనం చీపురుతో అయితే ఇల్లునైతే తుడవకూడదండి. అందుకే పొద్దుటే లేచి శుభ్రంగా ఇల్లు, వాకిళ్ళు తుడుచుకుని, చక్కగా ముగ్గు పెట్టుకుని, అప్పుడు స్నానం అది చేసి పూజ అనేది చేసుకోవాలండి. అది మన ఇంటికి ఎంతో మంచిదండి. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో తుడుద్దాంలే అని ఉండకూడదు. లేవగానే ఇల్లు, వాకిళ్ళు శుభ్రంగా అయితే తుడుచుకోవాలండి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కళకళలాడుతా ఉంటుంది. పూజ చేసేటప్పుడు చక్కగా మంచి బట్టలైతే కట్టుకోవాలండి. అలా కట్టుకుని మాత్రమే పూజ చేసుకోవాలి. నల్ల బొట్టు, నల్ల డ్రెస్సులు అయితే వేసుకోకుండా చేసుకోవాలి పూజ. కుంకుమ బొట్టయితే పెట్టుకోవాలండి. జుట్టు విరబోసుకొని అస్సలు చేయకూడదు. గాజులు లేకుండా కూడా చేయకూడదండి పూజ. ముత్తైదులైతే కొంచెం గాజులు, కుంకుమ బొట్టు, చక్కగా మంచి చీర అది కట్టుకుని, చేతికి నిండా గాజులైతే వేసుకుని, ఒక చిన్న ఫ్లవర్ అయితే జుట్టులో పెట్టుకుని, ముడేసుకుని చక్కగా పూజ చేసుకున్నారనుకోండి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. చాలా బాగా మంచి జరుగుతుంది. దీపాలు వేసిన తర్వాత పాలు, పెరుగు, డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదండి. దీపం వేయగానే మన సాయం సంధ్య సమయంలో దీపాలు వేసిన వెంటనే ఇవ్వకూడదండి. ఒక 2 గంటలు, 3 గంటల తర్వాత అయినా పర్వాలేదు. మనం మగవాళ్ళకి పెట్టకుండా బయట వాళ్ళకి ఏది మనం వండింది వెంటనే ఇవ్వకూడదండి. ఇంట్లో మగవాళ్ళు తిన్న తర్వాతే ఏదైనా సరే బయట వాళ్ళకైతే ఇవ్వాలండి. మళ్ళీ పెరుగు పెరుగు, నెయ్యి ఇవన్నీ లక్ష్మీప్రదం అండి డబ్బులు. దీపం వేసిన వెంటనే లేదంటే పూజ చేసిన వెంటనే మనం ఈ వస్తువులైతే ఇవ్వకూడదండి. ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వకూడదండి. పెట్టకూడదు కూడాని. భోజనాలు అయిన తర్వాత పెట్టాలి. ఎవరికి ఏమిచ్చినా, ఏం చేసినా సరే భోజనాలు అయిన తర్వాత పెట్టాలండి. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని బాధపడక్కర్లేదండి. కుళ్ళిపోయిన కొబ్బరికాయని పాడేసి చక్కగా కాళ్ళు, చేతులు కడుక్కొని పైన అక్షంతలు